ప్రైజ్ జీసస్. దేవునికి స్తోత్రం. ఈ దినమున మూడో దినముగా దేవుడు దినమున మన 21 days ఆఫ్ ఫాస్టింగ్ ప్రేయర్స్లో దేవుణ్ణి మహిమపరచడానికి, దీన్ని స్తుతించడానికి, దేవునికి మన అర్పణలు అర్పించడానికి ఇచ్చిన దినమును బట్టి దేవునికి వందనాలు. ఒక నిమిషం ప్రార్థన చేసుకొని మనము ఈ యొక్క దినమున వర్షిప్లోనికి వెళ్దాం. పరిశుద్ధుడా, గొప్ప దేవా, మీకు వందనాలు. మీరు ఇచ్చిన సమయమును బట్టి మీకు వందనాలు. దినమున యేసయ్య మిమ్మల్ని ఆరాధించి స్తుతిస్తుండగా ఈ దినములో ఏ బిడ్డకు ఏ యొక్క యేసయ్య మీ యొక్క టెస్టిమనీస్ని ఇచ్చి ఉన్నారు, ఇవ్వబోతున్నారో యేసయ్య ఆ దినమున యేసయ్య ఏ విధంగా ఎరికో గోడలు పడబడ్డాయో యేసయ్య ఆ విధంగా మా యొక్క యేసయ్య సంఘంలో కూడా, మా యొక్క కుటుంబాలలో కూడా అటువంటి అడ్డుగోడలన్నీ పడిపోవడానికి సహాయం మీరు దయచేయండి. స్తుతులన్నీ మీకే అర్పించడానికి మేము వస్తుండగా నాయన మీ శక్తిని బలమును దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. స్తుతులివిగో నా ప్రభువా, ప్రియమైన నా దేవా, మేలులకై స్తోత్రములు, దీవెనకై కృతజ్ఞతలు. శుద్ధుడా పరిశుద్ధుడా నిన్నే కీర్తించదన్, పూర్ణుడా పరిపూర్ణుడా నిన్నే కొలిచెదన్. పరిశుద్ధుడా నిన్నే కీర్తించెదన్, పూర్ణుడా పరిపూర్ణుడా నిన్నే కొలిచెదన్. ఎంత ఘనమైనది నీ స్నేహం, ఎంచలేనిది నీ త్యాగం. ఎంత ఘనమైనది నీ స్నేహం, వివరించలేనిది నీ త్యాగం. నన్ను ప్రేమించే ప్రియనేస్తమా, స్తుతులివిగో నా ప్రభువా, ప్రియమైన నా దేవా, మేలులకై స్తోత్రములు, దీవెనకై కృతజ్ఞతలు. పోరాటములో పరిస్థితులలో నీ వైపే చూచెదన్. శోధన శ్రమలలో కన్నీటి బాధలలో నిన్నే కనుగొనేదన్. పోరాటములో పరిస్థితులలో నీ వైపే చూచెదన్. శోధన శ్రమలలో కన్నీటి బాధలలో నిన్నే కనుగొనేదన్. ఓ దేవా నా దేవా నీవే, నా క్షేమాధారము నీవే. ఓ దేవా నా దేవా నీవే, జీవన మార్గము నీవే. ఎంత ఘనమైనది నిన్ను స్తుతింతును, కష్టమేమైనా గాని నిన్ను విడువను ప్రభు. ఏది ఏమైనా గాని నిన్ను స్తుతింతును, కష్టమేమైనా గాని నిన్ను విడువను ప్రభు. ఏది ఏమైనా గాని నిన్ను స్తుతింతును, కష్టమేమైనా గాని నిన్ను విడువను ప్రభు. నీతో ఉండి నీతో ఉండి ధన్యము. స్తుతులివిగో నా ప్రభువా, నా దేవా, మేలుల
దీవెనకై స్తోత్రములు, దీవెనకై కృతజ్ఞతలు. Thank you, Jesus. Amen, amen. Praise God. దేవునికి స్తోత్రం. దేవుని మహిమపరుస్తూ దినమున మనకిచ్చిన సమయంలో ఇంకా మరి సదాకాలము గొప్ప దేవుడు మనకు తోడుగుండగా గొప్ప దేవుడు అండి. దినమున మరి సామ్స్ 93:5 ఒకసారి మనం చదువుకోగలిగితే కనుక మనకి ఇవ్వబడిన ఈ దినమున డివైన్ థాట్ ఏంటి అంటే, నీ శాసనములు ఎన్నడూ తప్పిపోవు యెహోవా, ఎన్నటికి నీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. ప్రైజ్ జీసస్. ఎంత గొప్ప మరి ఒక మనకి సామ్స్ 93:5, your testimonies are very sure, holiness adorns you, your house, O Lord, forever. ఎంత గొప్ప వాక్య భాగం. మరి సదాకాలము దేవుని సన్నిధిలో ఆరాధించేవారుగా, దేవుని మహిమపరిచేవారిగా మనం అందరం ఉండాలి. దేవుని మహిమపరుస్తూ మనము సదాకాలం అంటూ దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిద్దామండి. సదాకాలము నీతోనే జీవించదను యేసయ్యా, సదాకాలము నీతోనే జీవించదను యేసయ్యా, 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 యేసయ్యా. పాపాల ఊబిలో పడియున్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా, పాపాల ఊబిలో పడియున్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా, ఏ తోడు లేని నాకు నా తోడుగా, ఏ తోడు లేని నాకు నా తోడుగా, నా అండగా నీవు నిలిచావయ్యా, ఏ తోడు లేని నాకు నా తోడుగా, నా అండగా నీవు నిలిచావయ్యా, యేసయ్యా, 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 యేసయ్యా. నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా, నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను లేపావయ్యా, ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి, ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా, ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను చేసావయ్యా,
యేసయ్యా 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 యేసయ్యా. ఆమేన్. హల్లెలూయా. దానికి స్తోత్రం. ఒకసారి మనము మరి సామ్స్ ఇది మన 93 ఒకసారి చదువుకొని మరి ఒక 2 నిమిషాలు దేవునిలో గడిపి మనము ముగించుకోబోతున్నాం. ఇట్స్ ఆల్ జస్ట్ రీడ్. లెట్స్ ఓపెన్ అవర్ బైబిల్స్. లెట్స్ రీడ్ సామ్స్ 93. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు. యెహోవా బలము ధరించి బలముతో నడుము కట్టుకొని ఉన్నాడు. కదలకుండునట్లు భూలోకము స్థిరపరచబడి ఉన్నది. పురాతన కాలము నుండి నీ సింహాసనము స్థిరమాయను, సదాకాలము ఉన్నవాడవు నీవే. వరదలు ఎలుగెత్తెను యెహోవా, వరదలు ఎలుగెత్తెను, వరదలు తమ అలలను హుర్రెత్తినట్లు చేయుచున్నవి. విస్తార జలములు ఘోషల కంటెను, బలమైన సముద్ర తరంగములు ఘోషల కంటెను. ఆకాశమునందు యెహోవా బలిష్ఠుడు. నీ శాసనములు ఎన్నడను తప్పిపోవు యెహోవా, ఎన్నటెన్నటికి నీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. ఆమేన్. ప్రైజ్ గాడ్. ఇది మనకి దేవుడు ఇచ్చిన యొక్క మరి డివైన్ థాట్ వచ్చేసి నీ శాసనములు ఎన్నడను తప్పిపోవు అని దేవుడు ఈ విధంగా మనకి చెప్తున్నాడు. మరి శాసనములు అని మనం ఒకవేళ అనుకుంటే కనుక మన దృష్టిలో ఏమవుతుంది? శాసనాలు అంటే రూల్స్, నియమాలు, ఆజ్ఞలు. మరి అదేవిధంగా ఈ యొక్క కీర్తనలో మనం చూసుకోగలిగితే కనుక ఆ శాసనాలు అనేది మరి ప్రామిసెస్ కింద కూడా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. దేవుడిచ్చిన వాగ్దానముల కింద కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. సో అవి నీ ఆజ్ఞలు కానీ నీ ప్రామిసెస్ కానీ ఎన్నడూ తప్పిపోవు అని మనకు దేవుడు ఇది నమ్ముని చెప్తున్నాడు. మరి యెహోవా నీ శాసనములు నిశ్చయముగా విశ్వసనీయములై ఉన్నవి. మరి మనము విశ్వసనీయత అని మన జగన్ గారు యూజ్ చేస్తూ ఉంటారు. ఓకే, విశ్వసనీయత అంటే మనము ఏంటి? విశ్వసనీయత అంటే మనకి విశ్వాసముతో కూడిన మాటలు, నమ్మకమైన మాటలు. ఎవరైనా ఏది చెప్పినా కానీ అది మాట మీద నిలబడే ఒక మాటగా మరి అది మనం చూస్తూ ఉంటాం దాని యొక్క అర్థాన్ని. కానీ ఈ దినమున మనమందరం కూడా దేవుడు విశ్వసనీయత అయిన ఒక మాటనిచ్చి ఉన్నాడు. నిశ్చయముగా నీ శాసనములు ఎన్నడూ తప్పిపోవు అని దేవుడు చెప్తున్నాడు. మనము ఈ దినమున ఫాస్టింగ్ చేసుకునేటప్పుడు ఒక 4 వర్డ్స్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కాస్ట్, CAST. సో C ఈజ్ ఫర్ కన్ఫెషన్. దేవుని అందుకు వచ్చినప్పుడు దేవునికి మనం ఎల్లప్పుడూ దేవా కన్ఫెస్ చేస్తుండాలి. దేవా నాకు నేను ఏదన్నా చేస్తుంటే నన్ను క్షమించు దేవా, లేకపోతే నేను ఏదన్నా తప్పు చేస్తే కనుక నాయన యేసయ్యా నన్ను క్షమించు అని, లేకపోతే మా పాపములను కడిగి వేసినందుకు నీకు వందనాలు దేవా అని చెప్తూ ఉండేవారుగా ఉండాలి. సెకండ్ థింగ్ ఈజ్ అడోరేషన్. దేవుణ్ణి మనము మహిమపరిచే వారిగా మనం ఉండాలి. మరి మూడవదిగా వచ్చేసి సప్లికేషన్. మన ప్రార్థనలు, మన రిక్వెస్ట్ని మన దేవుడికి ఇచ్చేవారుగా ఉండాలి. నాలుగవది మన థ్యాంక్స్ గివింగ్ దేవునికి ఇచ్చేవారుగా మనం ఉండాలి. 4 వర్డ్స్తో ఈ దినమున మనకిచ్చి ఉన్న ఈ యొక్క దినమున ఈ వాగ్దానము, నీ శాసనములు ఎన్నడూ తప్పిపోవు యెహోవా, నన్ను ఎన్నటికీ పరిశుద్ధతయే నీ మందిరముకు అనుకూలము. మనము అందరము ఈ యొక్క కాస్ట్ అనే ఈ యొక్క కన్ఫెస్, అడోరేషన్, సప్లికేషన్ అండ్ థ్యాంక్స్ గివింగ్, మరి వీటన్నిటితో కూడిన విశ్వసనీయత అనేది మనము మన జీవితాల్లో ఆల్వేస్ వీ హ్యావ్ టు కీప్ ఎంబీడింగ్ అవర్ సెల్ఫ్స్. దాంట్లోనే మనం నడిచేవారుగా మనం అందరం ఉండాలి. సో ఈ యొక్క చిన్న వాక్యమును దేవుడు దీవించును గాక. అందరం కళ్ళు మూసుకుంటే శైని మనల్ని ప్రార్థనలు నడిపిస్తాం. పరిశుద్ధుడా దైవానికి వందనాలు యేసయ్యా. ఫాదర్ గాడ్, we are in our day 3 of our fasting prayers, Father. అయా ఈ 3 దినాలు
అయా మేము కొన్ని సాక్రిఫైసెస్ చేసి అందరూ సంఘం అంతా అయా నీ పాదాల దగ్గరికి వచ్చి ఉన్నాము తండ్రి. అవును, నువ్వు చేస్తున్న ప్రతి ఒక్క వాగ్దానాన్ని బట్టి వందనాలు. అయా నీ శాసనాలు ఎన్నడూ తప్పిపోవేశాయా. అవును తండ్రి, అయ్యా ఏది ఎంత మాత్రమో అయా ఆపలేవేసాయా మా జీవితాలను. అయా మీ ప్రణాళికలో మీరు ఒక దర్శనముతో మమ్మల్ని అందరినీ ముందుకు నడిపిస్తున్న విధానాన్ని బట్టి వందనాలేసాయా. అయా ఎవరెవరైతే దేనికోసము ఇవాళ ఫాస్టింగ్ ఉండి ప్రార్థన చేస్తున్నారో అయా ప్రతి ఒక్కటి అయా మీరు నెరవేరుస్తున్నందుకు వందనాలేసాయా. ప్రతి ఒక్క బంధకాన్ని మీరు తెంచి వేస్తున్నందుకు వందనాలేసాయా. అయా మీరు అన్నారు తండ్రి, వెన్ వి ఆర్ అయా మా బాడీ టెంప్టేషన్స్ అన్నిటినీ మేము అయా లో చేసుకొని స్పిరిచువల్గా మేము ఎదుగుతున్నప్పుడు అయా ఎన్నో శోధనలు మాకు వస్తూ ఉంటాయి, ఎన్నో ఆలోచనలు వస్తుంటాయి. ఇది అవ్వవేమో, ఇది కాదేమో, ఇది మా వల్ల కాదు, ఇది నా వల్ల కాదు, పరిస్థితులు అన్నీ వ్యతిరేకంగా ఉన్నాయని అయా. కానీ అయా మీరు వాటన్నిటిని సరిచేసి మమ్మల్ని ముందుకు నడిపించే దేవుడవై ఉన్నందుకు వందనాలేసాయా. అవునయా, జెరికో గోడలను మీరు విరగ్గొడుతున్నందుకు వందనాలేసాయా. అయ్యా మా జీవితాల్లో అయా ఏ గోడలైతే అడ్డుగా ఉన్నాయో వాటన్నిటిని మీరు విరగ్గొడుతున్నందుకు వందనాలేసాయా. అయ్యా మాకు మిమ్మల్ని దూరం చేస్తున్నాయో అయా వాటన్నిటి నుంచి అయా మేము దూరంగా వచ్చే వాళ్ళలాగా మమ్మల్ని ఉంచండి తండ్రి. ఇంకా ఇంకా మీలో ఎదుగుటకు మా విశ్వాసాన్ని అయా మేము పెంచుకోవడానికి మాకు సహాయాన్ని దయచేయమని అడుగుతున్నాము తండ్రి. అయా మాకు శక్తిని బలాన్ని దయచేయండి అయా. అయా ఇవాళ వాగ్దానం చేసినట్టు, ఎస్ లార్డ్, యువర్ టెస్టిమనీస్ ఆర్ వెరీ ష్యూర్, హోలీనెస్ అడోన్స్ యువర్ హౌస్ ఫాదర్. అవునయ్యా, నీ సాక్ష్యాలు నువ్వు మాకు ఇచ్చే సాక్ష్యాలు ఎప్పుడూ గొప్పగానే ఉంటాయని నువ్వు ఇచ్చి తీరే దేవుడవే అని ఇక్కడ వాగ్దానం చేస్తున్నావు యేసయ్యా. అయా అండ్ అదే విశ్వాసంతో మేము అందరము నమ్ముతున్నాం యేసయ్యా. ఎస్ లార్డ్, అయా యు ఆర్ ద లార్డ్ హూ ఫైట్స్ ఫర్ అస్ ఫాదర్ అండ్ వీ జస్ట్ హ్యావ్ టు స్టే కామ్ అండ్ బీ ఇన్ పీస్ ఫాదర్. అయా మా కోసం యుద్ధము చేసే దేవుడవై ఉన్నందుకు వందనాలు. సదాకాలం మాతో తోడుగా ఉండే దేవుడవై ఉన్నందుకు వందనాలేసయ్యా. అయా ఇమ్మానుయేలు దేవుడవైన దేవుడానికి వందనాలేసయ్యా. అయా యెహోవా ఈరే అంటున్నావు, స్వస్థపరిచే దేవుడని అంటున్నందుకు వందనాలేసయ్యా. అయా మాకున్న ప్రతి ఒక్క అయా ఇవాళ ఎవరెవరైతే ఈ ఫాస్టింగ్ ప్రేయర్స్లో అయా ఉండి ఉన్నారో, ఎవరైతే బలహీనతలు చొప్పున ఆరోగ్యం బాలేక ఉండలేకపోయి ఉన్నారో వాళ్ళందరినీ మీరు తాకుతున్నందుకు వందనాలేసయ్యా. అయా ఈ ఫాస్టింగ్ ప్రేయర్స్లో there should be healings coming out, there should be prosperity అయా coming in, there be no financial problems breaking Father. అయా ఆశీర్వాదంతో నింపుతున్నందుకు వందనాలేసయ్యా. అయా మేము ఒక సంఘముగా ఒక డెసిషన్ తీసుకొని మేము అందరము నా విశ్వాసంలో మాకున్న స్వల్ప విశ్వాసంతో మేము ముందుకు నడుస్తుండగా అయా మీరు చెప్పారు, అయా ఆవగించంత విశ్వాసం గొప్ప కొండనైనా కదుపుతుంది అని. అయా మా యొక్క సంఘపు విశ్వాసం అయా ప్రతి ఒక్కరి జీవితాల్లో ఉన్న గొప్ప కొండలను కదల్చబోతున్నందుకు వందనాలు. దాంట్లోంచి గొప్ప సాక్ష్యాలను తేబోతున్నందుకు వందనాలు అయా. ఇప్పటి వరకు ఇచ్చిన సాక్ష్యాలని అద్భుతాలని బట్టి వందనాలు అయా. ప్రతి ఒక్కరిని మీరు తాకబోతున్నందుకు వందనాలు అయా. ఎవరెవరైతే ఏ సమస్యల్లో ఉన్నారో, అయా వేదనలో ఉన్నారో, ఇబ్బందుల్లో ఉన్నారో, బాధలలో ఉన్నారో అయా ప్రతి ఒక్కరికి యేసయ్య ప్రేమను మీరు దయచేయబోతున్నందుకు వందనాలు యేసయ్య. అయా సమస్తము అయా మీరు మహిమ ఘనత పొందుకోమని అయ్యా వాళ్ళంతట్లో అయా అందరి చుట్టూ మీ అగ్ని కంచెను ఉంచండి. సంఘం అంతటి చుట్టూ అయా మీ అగ్ని కవచాన్ని ఉంచండి. పగలు మేఘస్తంభములాగా, రాత్రి అగ్ని స్తంభములాగా అయా మీరు నడిపించి దీవించమని అడుగుతున్నాము తండ్రి. అయా సమస్త మహిమ ఘనత మీరు పొందుకోమని ఈ ఆరాధన అయా విన్న వాక్యమే కానీ ప్రార్థనే కానీ అన్ని మీ పాదాల చెంత పెడుతూ నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. Amen. Amen. Praise the Lord.